ఇప్పుడు మనము బూందీ కర్రీ చేద్దామండి. తమిళనాడు స్పెషల్ మాట ఈ బూందీ కర్రీ. ఎలా చేద్దాం అనేది చూద్దాం. ఏమేమి కావాలని చూద్దాం. ఇది దోశకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుందండి. ఎలా చేద్దాం చూద్దాం. ఏమేమి కావాలని చూద్దాం. మనము నూనె, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర. ఇది కొనుక్కొచ్చుకున్న బూందీ అండి. ఇవేమో లవంగం, దాల్చిన చెక్క అండి. ఇవే టేస్ట్ వస్తుంది మనకి బూందీ కర్రీలా. ఎలా చేద్దాం అనేది చూద్దాం. మనము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం అండి. మనము గిన్నె పెట్టేద్దాం. హీట్ కానివ్వండి. గిన్నె వేసుకుందాం. ఇవి లవంగా, దాల్చిన చెక్క వేసేసుకుందండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసుకుందామండి. టమాటా వేసేసుకుందాం మనము. పసుపు వేసుకుందామండి. చిటికెడు పసుపు వేసుకుందాం. మంట తగ్గిద్దాం. కారం అండి కొంచెం వేసేసుకుందాం, ఎందుకంటే మనకి బూందీలో కారం ఉంటుందండి. ఉప్పు సరిపోగా, అంటే బూందీలో ఉప్పు ఉంటుంది, కొంచెం వేసేసుకుందాం మనము. ఎందుకంటే మనం ఒక్క కప్పే కాబట్టి బూందీకి కొంచెం చాలు ఉప్పు. కలబెట్టేసుకుందాం. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు మనము వాటర్ తీసేసుకుందాం అండి. ఒక గ్లాస్ వాటర్ తీసేసుకుందాం. ఎందుకంటే చాలా బాగా మరగాలండి. మరిగినాక మనం బూందీ వేయాలండి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసేద్దాం. ఇది కొద్దిసేపు మరగాలండి. మరిగినాక మనం బూందీ వేసేద్దాం. మనము బూందీ వేసేసుకున్నాం అండి. ఇదండి కప్పు బూందీ తీసుకున్నాం కాబట్టి మరిగింది కాబట్టి ఇది వేసేసుకున్నాం. మనము ఇది కలబెట్టేద్దామండి. మనము ఇది బాగా ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కదండి, ఇదన్నీ ఇంకిపోతుంది బూందీ వేసాం కాబట్టి. ఇదండి ఇలా వస్తుంది. ఇది మరగాలన్నమాట మనకి. ఇప్పుడు అది చూసారా ఎలా మరుగుతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చేసింది. కొంచెం వాటర్ ఉంటుంది, కొంచెం పులుసులాగా వస్తుంది అన్నమాట మనకి. బంద్ చేసేవాళ్ళండి, ఎందుకంటే కొంచెం గట్టి పడుతుంది మనకి. బంద్ చేసేసాను నేను. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకుందాం మనము అండి. ఒక బౌల్లో తీసేసుకుందాం మనము. ఇప్పుడు అయిపోయిందండి మన తమిళనాడు స్పెషల్ మాట. దోశకైనా ఇడ్లీకైనా బాగుంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బూందీ కర్రీ చేసేసుకున్నామండి. దోశ వేసిన అండి, దానివల్ల బూందీ కర్రీ చేసిన. అలానే మీకు కూడా చూపించానండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. దోశకైతే చాలా ఇష్టం అండి నాకు.